ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలి, మగవాళ్ళకి మనశ్శాంతి కావాలి. మన వాళ్ళకి సెలవు వచ్చిందో వీళ్ళకి మనశ్శాంతి వచ్చిందో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్ మీ వెల్కమ్ మై జూనియర్స్. ఎంట్రీ సాంగ్ అంటే మళ్ళీ ఎనర్జీతో రావాలి, తెలీదా? ఎనర్జీగా రావాలా మీలా రావాలా? నీకేదైనా ఆడవాళ్ళే ఆధారం. ఇక చెప్పు, చికెన్ లో కారం, ఇక్కడి నుంచి మా ఇల్లు చాలా దూరం, ఇలాంటివి చెప్పంటే మేము 100 చెప్తాము. ఇంకెన్నది ఆడవాళ్ళ అణచివేత. ఒకసారి నీ తాతను అడగ, ఎన్నిసార్లు అణచివేత పట్టాడు మీ అవ్వ చేత. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, సుధిరన్న మూత్యం కాదు. మీరెందుకు ధర్నా చేస్తున్నారు? తరతరాలుగా మేము పడే కష్టం నుండి విముక్తి కోసం. ఏంటది? ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలి. అయితే నా సపోర్ట్ మీకే. మరి మీరెందుకు ధర్నా చేస్తున్నారు? ఆది మానవుల దగ్గర నుంచి ఇప్పుడే పుట్టి మాటలు రాని మగపిల్లడు కూడా దానికోసమే అడుగుతున్నాడు. దేనికోసం రా? మనశ్శాంతి. అయితే నా సపోర్ట్ నీకే. అసలు మేము ఎంత కష్టపడతామో మీకు తెలుసా? ఉదయాన్నే లేచి చీపిరి తీసుకొని ఇల్లంతా ఊడుస్తాం. ఆ చీపిరి కొనాలన్నా డబ్బులు ఇచ్చేది మేమే. ఇంట్లో వంటలు మేమే చేస్తాం. అవి ఎలా ఉన్నా మేము తిని చేస్తాం. మీరు ఎన్ని చెప్పినా ఇంటికి ఇల్లాలే వెలుగు. ఆ వెలుగు రావాలన్నా కరెంటు బిల్లు కట్టాల్సింది ఒక మగాడే తెలుసా? అసలు మేము లేకపోతే మీరు లేరు. ఫాస్ట్ ఫుడ్ తిన్నంత మనిషి ఫాస్ట్ అయిపోడు, స్మార్ట్ ఫోన్ వాడినంత మాత్రాన మనిషి స్మార్ట్ అయిపోడు, కానీ లూజ్ మోషన్స్ వస్తే మనిషి లూజ్ అయిపోతాడు. మాకేం అర్థం కాలేదు. మాకు ఏం అర్థం కాలేదు. సరిపోయారు ఇద్దరును. అదంతా కాదు, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలి. వారంలో ఏ ఒక్క రోజైనా మాకు మనశ్శాంతి కావాలి. ఇదిగో ప్రతిదానికి ఎదురు సమాధానం చెప్పి టార్చర్ చేస్తారు మీ మగవాళ్ళు. టార్చర్ అనే పదానికి టార్చ్ బేరర్లమ్మా మీరు. మీరు పెట్టే టార్చర్ తట్టుకోలేక మా వాడికి పట్టుదల వచ్చేసింది. మీరు పెట్టే బాధలు కడుపులో పెట్టుకొని పొట్ట కూడా బయటకు వచ్చేసింది. సార్, ఒక మగాడు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? 3 తప్పులు చేయకూడదు. ఏంటి సగవి? ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు. 2 అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవద్దు. 3 అసలు మ్యారేజే చేసుకోకూడదు. అది ముందే చెప్పాలి కదా సార్. వీళ్ళ కాళ్ళ కింద ఫుట్బాల్ అయిపోయింది సార్ మా పరిస్థితి. మీరే మా జీవితాలతో కబడ్డీ ఆడుతున్నారు. కబడ్డీ అంటే కాలు పట్టుకొని కిందకు లాగుతారు, అదేనా? అదే. ఒకరిని కాలు పట్టుకొని కిందకు లావడంలో మీ ఆడవాళ్ళ కన్నా ఇంకెవరికి తెలుసు? అదంతా కాదు, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలి. మగాళ్ళకు మనశ్శాంతి కావాలి. సరేరా, ఇది ఇట్లా తేలే విషయం కాదు. ఎలాగో కబడ్డీ టాపిక్ వచ్చింది, 2 టీంలు కబడ్డీ పెట్టేద్దాం. Done. ఆడవాళ్ళు గెలిచారనుకో మీరు అడిగినట్టు ఆదివారం సెలవు, మగాళ్ళు గెలిచారనుకో వాళ్ళు అడిగినట్టు మనశ్శాంతి. మరి టై అయితే? టై అయితేనా? అందరూ కలిసి సుధీర్ కొడదాం. ఏదో బాగుంది, మొగుడు పెళ్ళాలు కొట్టుకొని ఇంట్లో ముసలోళ్ళకి అన్నం పెట్టినట్టు నాకు గురించి ఎందుకు తెలియదు మధ్యలోని. మేడం, ఏదో ఎమోషన్ లో ఒప్పేసుకున్నాం. ఆడవాళ్ళ మాకేమొచ్చు మేడం కబడ్డీ. నేనున్నాను కదా, నేను మీకు కోచింగ్ ఇస్తా. వాళ్ళు అడుగుతుంది కబడ్డీ, మీరేంటి కుంఫు కరాటే అనుకున్నారేంటి? సార్, ఏదో ఆవేశంలో ఒప్పేసుకున్నాను సార్. ఒక కబడ్డీ ఆడటం రాదు సార్. రాజాది గ్రేట్ లో రవితేజ మాస్ మహారాజ్ గారికి నేను కబడ్డీ కోచింగ్ ఇచ్చారా? నేను వచ్చి ట్రైనింగ్ ఇస్తా. మేడం, అసలు మనం వీళ్ళతో కబడ్డీ ఆడగలమా? ఎంతో మందిని చెడుగుడు ఆడిన దాన్ని ఈ కబడ్డీ ఓ లెక్క. ఈ గేమ్ లో బ్రెయిన్ తో పెద్దగా పని లేదు. మనం సేఫ్. మనకున్న ముఖ్యమైన ఆయుధం దాంతో ఆడాలి. మన ఆయుధమా? ఏంటి మేడం అది? నోరు. మన నోటికి ఊరే భయపడుతుంది ఇళ్ళంతా. అరే చూసారుగా, అక్కడ రోజా గారు చాలా యాక్టివ్ గా టిప్స్ ఇచ్చారు. మనం కొద్దిగా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. అరే సింపుల్ రా, మీ ఆవిడ మిమ్మల్ని కొట్టడానికి వస్తే ఏం చేస్తారు? కొట్టద్దు కాల్ అట్టుకుంటాను సార్. సింపుల్ అంతే. అదే కబడ్డీ, అదే కబడ్డీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అదే మీ ఆవిడ మిమ్మల్ని చీపురు కట్టుతో తరుగుతుంది అనుకో, అప్పుడేం చేస్తారు? చిరుతపులి కన్నా వేగంగా పరిగెడతాం. అంతే స్పీడ్ గా ఆ కోర్టులోకి వెళ్ళి అలా చిరుతుపుల్లా పరిగెత్తుకుంటారు వాళ్ళు. హౌ ఇస్ ద జోష్? మా టీం రెడీ, కానీ రెఫరీ రెడీ. ఇలా ఆటలో అరటి పండు అవడానికి ఒక రెఫరీ రెడీగా ఉన్నాడు. ఎవరు సార్? నువ్వే. ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే.
హలో హలో మై సెల్ఫ్ రెఫరీ సుధీర్. హలో ఏంటమ్మా మై సెల్ఫ్ రెఫరీ సుడిగాలి సుధీర్. అంత అవసరం లేదు. సారీ మై మిస్టేక్. మీ టీం పేరు ఏంటండి? మా టీం పేరు రోజర్ రైడర్స్. రోజా రైడర్స్. ఓకే, Yes. మీ టీం పేరేంటి? అనిల్ అవెంజర్స్. టీం పేర్లు బాగానే ఉన్నాయా? మా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఆ టీం చాలా వీక్ గా ఉంది. ఖాళీగా అక్కడ ఇద్దరున్నారు, తెచ్చుకోండి. లేడీస్ వచ్చండి వచ్చండి. బ్యాట్ బాల్ తెచ్చుకుందామా? ఏంటి బ్యాట్ బాల్ నేను ఇందుకే పిలవండి. బ్యాట్ బాలా? ఇక్కడ ఆడే ఎందుకు వాళ్ళు ఆడ కూర్చోమని చెప్పు. మాకు తెలుసులే, మాతో పాటు ఆడి గెలవలేరనే కదా. మిస్టేక్ నాదే. అయినా టాపిక్ కోట్ డైవర్ట్ మాకు చేశాను. చాలా చిన్నదే, వద్దు. ఇవన్నీ రేటింగ్ లో ఉండవు నాకు తెలిసి. తప్పు నాదే, నేనే అనవసరంగా పెట్టాను. ఓకే సరే, మిస్టేక్ తెలుసుకున్నారు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో రోజా రైడర్స్ అండ్ అనిల్ అవెంజర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి టాస్ వేయాలి. సో మీకు తలా తోక. తలా తోక లేని వాళ్ళు అడగండి, నన్ను అడుగుతావంటే. మేడం మీకు తలా తోక. మనం ఎప్పుడు తలే ఓకే, తలా. టాసే ఓడిపోయారు, ఇంకా గేమ్ ఏం గెలుస్తారు ఓహో, వాళ్ళు? ఈ డైలాగ్ కోసం తలా అన్నమాట. ఇంత చీటింగా. కోతకి మీరు వెళ్తారా, వాళ్ళని రమ్మంటారా? మేము పెడితే అది కూత కాదు, కోతే కోతే. కరెక్టే. గురుగారు చూసుకోండి సార్. ఆవిడ ఊపు చూస్తుంటే అది కోతలాగే ఉంది. అరే జాగ్రత్త రే. మొదట మేము వెళ్ళాలా? లేడీస్ ఫస్ట్, వచ్చేయండి. లేడీస్ ఫస్టా? ఎస్. రే ఫ్లేమ్ ఫీల్ అవ్వకండి, మన ప్రతాపం అంతా గ్రౌండ్ లో చూపిద్దాం. ఫస్ట్ ఎవరు పంపిస్తున్నారు? జనరల్ గా ఫస్ట్ మేము మా టీమ్ లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ మా పులిగాని పంపిస్తాం. పులి రారా, సార్ తీసుకోరా బ్లెస్సింగ్స్. సెంటర్కి వెళ్ళు, ఒక్కసారి మగాళ్ళ తొడగొట్టి కొత్తకెళ్ళరా. కమాన్. రే రే తొడగొట్టమని దోవని కొట్టినట్టు అలా కొడతానంటారా? ఓ పాయింట్ తప్పో. మనశాంతి కోసం మరణానికి సిద్ధం, మనశాంతి కోసం మరణానికి సిద్ధం. ఏమే సబ్బలక్ష్మి, ఏ సేర్ బాగుంది. బాగుందా? లేపంగా రే వచ్చారా రే, వచ్చారా రే, వచ్చారా రే. తల అనుకుంటున్నారా తబలా అనుకుంటున్నారా? అలా వాయిస్తున్నారు. ఈడ్చుకెళ్ళండి వాడిని. ఒకసారి అటు తిరుగు. ఎలా వెళ్ళే ముందు ఎలా కొట్టావు? లేపంగా కొట్టు. ఇంకా పో. చెట్లో కాదు, సిటీలో కూడా కనపడి వెళ్ళిపో. ఆడోళ్ళ చేతిలో అయ్యా. రోజా రైడర్స్ కి 1 పాయింట్. సరే, మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నారు? ఆడపులి శివంగి. ఇద్దరు వస్తున్నారా? ఇది ఒక్కటే, ఇద్దరితో సమానం. అచ్చా సారీ. ఎల్లవే ఎల్లి కుమ్మే. కబడ్డీ అండి, ఏదో కొట్టుకోమని చెప్తారేంటి? ఏ ఆ తొడవటం అంటే ఎల్లు ఎల్లు కుమ్మే. పొద్దున్నే పసుపు పెడుతున్నా ఉంటామ్మా గడపకి వెళ్ళి. దమ్ముంటే పట్టుకోరా నామ్ము కూడా, పట్టుకుంటే వదిలేస్తా రిమ్మోటు. దమ్ముంటే పట్టుకోరా నామ్ము కూడా, పట్టుకుంటే వదిలేస్తా రిమ్మోటు. తగలేదు. మా వాడు చాలా జెంటిల్మెన్, చాలా నిజాయితీ పరుడు. వాడు తగలేదని చెప్తున్నాడు, వినండి. అప్ప ఇంకా జడ్జిమెంట్ రాలేదు, ఊదేస్తావంటే బెకరా. రెఫరీ అన్నారు కాదా? మా వాడు అబద్ధం చెప్పడండి, తగలేదు. తగలేదండి, తగిలింది తగలేదు, తగిలింది తగలేదు. తగిలింది. అరే అరే తగిలింది తగిలింది తగిలింది. ఏమండి తగిలింది? ఆవిడ చూసారు అలా చెప్తున్నారు. అందుకే ఇటు వచ్చాగా. ఒక హాఫ్ శారీ అను తెచ్చే ఉండే తనకు. అటు ఆడతాడు, అటు ఆడు, ఇల్లు అటు ఆడు. నువ్వు రెఫరీవా? ఎవడవా నువ్వు? నా తరపున మాట్లాడాలి కదా. సార్ జాకెట్ లాగా అటు ఆడుకోపో, అటు ఆడుకోవా. సారీ సారీ సారీ, ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెఫరీ అంటే ఇద్దరు తరపున ఉండాలి. ఓకే ఓకే, ఇప్పుడు యాసిస్ గా ఆ. పాయింట్ రోజా రైడర్స్ కి. ఈ పాయింట్ ఈసారి నా టీం నుంచి వచ్చేవాడు ఒక బాహుబలి, ఒక బల్లాల దేవుడు, ఒక ఘటోత్కచుడు. బ్యాక్ వెళ్ళరా. ఒక బాహుబలి, ఒక బల్లాల దేవుడు, ఒక ఉక్కు మనిషి, నా భగవంత్ కేసరి, నా సరిలేరు నీకెవరు? అవునా?
రారా. ఇంట్లో పెళ్ళం నాకేం భయం, ఇంట్లో పెళ్ళం నాకేం భయం, ఇంట్లో పెళ్ళం నాకేం భయం. రారా. రే 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 ఒక్క నిమిషంలో వస్తానన్నాడు సార్ వాడు. వాడు ఒక్క నిమిషంలో నేను చచ్చిపోతానంటున్నాడు రా. అబ్బా థ్యాంక్ యూ మేడం. ఎందుకురా? మీ నమ్మిన పర్లేదు కదా, లేదంటే పైన కొయ్యేవాడిని. సార్ ఇంకా ఇద్దరు మాత్రమే ఉన్నారు, ఎలాగైనా గెలవాలి. ఈసారి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? చందన ఎలవే. హలో, మేకప్ వేసింది బాబు. నగలు పెట్టా తాకట్టు, విడిపించబోదే నీ మీద ఒట్టు. ఇదిగో మేకప్ కిట్. హై ఎంత బాగుందో. ఎంతిది? 500. 400కి రాదా? రాదు సుబ్బలక్ష్మి, రాదు. ఎంతకు అమ్ముతున్నావురా? 500 సార్. చెరో 250 తీసుకుందా, అమ్మేసి. మన దగ్గర బేరాలు లేవు సార్. సార్ 400కి ఇవ్వని చెప్పండి సార్. లేవు సార్ బేరాలు. ఇంకా సొత్తా పట్టుకుని అవతలేయండి. అనిల్ రేంజర్స్ గారికి 1 పాయింట్. నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు ఇప్పుడు? ఎలివేషన్ ఇచ్చే ఓపిక లేదురా. ఓట మంచుల్లో ఉన్నావు. వెళ్ళు, ఏదో ఒకటి చేయిపో. రే గెలిపించరా, ఏదో ఒకటి చేయరా. వెళ్ళు. బిల్డప్ మామూలుగా లేదు. ఈడు ఊపు చూస్తుంటే మొత్తం బొండ్లు కొడతారు వెంటనే పెట్రోలు, వచ్చేస్తాడు. పిల్లల్ని పెడతా కంట్రోలు. బొండ్లు కొడతారు పెట్రోలు, పిల్లల్ని పెడతా కంట్రోలు. మొన్న సీరియల్ ఏం జరిగిందట? ఏం జరిగింది? అత్త కొమ్మొచ్చి కోడలు విషం పెట్టి చంపేసిందట. అయ్యో పాపం. మీరే బాబు. అనిల్ రేంజర్స్ విత్ 5 పాయింట్స్. All out. అనిల్ రేంజర్స్. చీటింగ్. ఇప్పుడు ఆడుదాం, నేను వస్తా. మీరు వస్తారంటే రూల్స్ ఒప్పుకోవాలగా. రోజా వస్తే రూల్స్ అయినా రెఫరీ అయినా పక్కకి తప్పుకోవాల్సిందే. అబ్బో, సార్ సార్ కొంచెం నేను జాగ్రత్త వెళ్తా. సార్. ఎక్కడికి వెళ్తారా? పైకా? అందుకే సార్ ఇంటికి వెళ్తానంటున్నా. ఇంటికా? మనశ్శాంతి ఎవరికి కావాలి? మనిషి ముఖ్యం వెరీ కాదు. గుడ్ రా, గుడ్ డెసిషన్. వెళ్ళిపో. రండి ఆడదాం. ఎందుకు ఏడుస్తున్నారు? కొత్తగా ఏం జరిగిందని అనుకునేదే అయింది. రోజా గారిని వాళ్ళ టీం ని మనం ఓడించడానికి ఏముందిరా మన దగ్గర? మనశ్శాంతి కావాలని ఒక కోరిక తప్ప. మనశ్శాంతి కోసం నాతో వచ్చేదెవరు? ఆ పోరాటంలో నాతో పాటు చచ్చేదెవర్రా? అందరూ డౌటే నాకు. అయితే మీ చావు మీరు చావునరా. మనశ్శాంతి కావాలా, మరణం కావాలా? మనశ్శాంతి కావాలా, మరణం కావాలా? మనశ్శాంతి కావాలా, మరణం కావాలా? రోజ్ 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 రోజా పువ్వా, పువ్వే పువ్వా. ఏంట్రా సరిగమ ఆడిషన్స్ కి ఇప్పుడే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తావా ఏంటి? ఒరే సరిగమ ఆడిషన్స్ ఉన్నాయి నాకు తెలుసా. మేడాన్ని పట్టుకోమని చెప్తున్నాను రా. అది ముందే చెప్పాలి కదా. రేయ్, రోజా అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్. మనశ్శాంతి కావాలా, మరణం కావాలా? హలో ఏంటి? మనశ్శాంతి Action కావాలా, అయిందా? మరణం కావాలా? మేడం ఒక్క నిమిషం ఒక్కసారి. మనశ్శాంతి మేడం, కావాలా, మేడం. మరణం కావాలా? ఓ, ఏ, need out, need out, need out, need out, మనశ్శాంతి need out, need out, కావాలా, need out, మరణం need out, కావాలా? need out, need out, మనశ్శాంతి need out. కావాలా, మరణం కావాలా? మనశ్శాంతి కావాలా, మరణం కావాలా? పోరాటానికి పోవటానికి మధ్యలో ఉన్న సార్. మనశ్శాంతి కావాలా, మరణం కావాలా? ఫైనల్ గా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు గ్రాంటెడ్. ఏంటి సార్ అలాగ పార్టీ మార్చారు లాస్ట్ లోని? ఆదివారం గ్రాంటెడ్ అన్నారేంటి సెలవు? అంటే అలా చేయాల్సి వచ్చిందంతే. కష్టపడి 5 పాయింట్లు తెచ్చాడు మనోడు, అంత చేశాడు. ఆ తర్వాత అసలైన వ్యక్తి దిగారు రంగంలోకి. వెరీ 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 గుడ్ జాబ్, ఆల్ ద కిడ్స్. ఫంటాస్టిక్ సార్. అనిల్ గారు అంటే బాయ్స్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. ఆ కోచ్ ఎవరో గారి చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు.
టైమింగ్ గానీ వాళ్ళని నడిపించిన విధానం గానీ ఆ స్కిట్ ని ఈ రోజు నిలబెట్టడంలో కోచ్ పాత్ర చాలా బాగుంది. తొక్కేం కాదు, అంతా చీటింగ్, అంతా చీటింగ్. మ్యాచ్ వాళ్ళు గెలిచారు, హృదయాలు మేము గెలిచాం. స్కిట్ అంతా సూపర్ సార్, నాకు అంతా ఎక్స్ట్రీమ్ గా నచ్చింది. ఒక్క ఎంట్రీ లాస్ట్ లో కొంచెం నన్ను ఇబ్బంది పెట్టింది. ఏంటది? వాళ్ళిద్దరితో కబడ్డీ అడ్డంకి రమ్మని మీరు అడిగారు కదా, అవునవును. చాలా పెద్ద మిస్టేక్ అది. చూసారా, ఇప్పుడు కూడా లేడీస్ గురించే పొగుడుతాడు, మీ గురించి పొగడు. ఏంటి ఇది పొగడతలా అనిపించింది. Anyways, thank you so much, kids. Thank you.